అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 7వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, అలాగే వారి యొక్క సమయం, అనుకూల సమయం, ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీ రాజు గారు. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడ లేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి సంప్రదించి చూడండి. అన్ని విషయాలు ఫోన్ ద్వారానే చెప్పబడును. ఎంతో నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో చక్కటి స్వభావం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అలాగే కష్టజీవులు, చాలా లోతైన ఆలోచన శక్తి కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి ఎదుటివారు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడాను వారికి ఎటువంటి హాని తలపెట్టినటువంటి ఒక గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరు రేపటి రోజున మాత్రం చాలా ప్రశాంతంగా అయితే మాత్రం రోజు గడవబోతుంది. వీరు మంచిగా ఉండడానికే ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రం ఎప్పుడు వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ రెచ్చగొట్టే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు వీరు వ్యక్తిగతంగా కాస్త వీరిపై వ్యక్తిగతంగా పగలు పెంచుకోవడం, ద్వేషాన్ని పెంచుకోవడం, తప్పుగా మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మాత్రం కావాలని చెప్పి ఏదో ఒకటి నలుగురు ముందు నిందిస్తూ, నలుగురు ముందు మిమ్మల్ని కించపరచాలనే చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మీపై కుట్రపన్నితంగా అయితే ఉంటారు. ఎదుటి వ్యక్తి వారిని మీరు ఎక్కువగా నమ్మవలసిన అవసరం అయితే లేదు. ఎక్కువగా పరిచయాలు కూడా ఎవరితో పెంచుకోవద్దు. ఎక్కువగా మాట్లాడకపోవడం చాలా మంచిది. మీరు మితంగా మాట్లాడడం చాలా మంచిది. సమాజంలో మీ మీ యొక్క ఎదుగుదలను చూసి ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా అయితే మిమ్మల్ని కృంగదీయాలనే విషయంలో చాలా గట్టిగా అయితే పట్టుపట్టి ఉన్న విషయం కూడా మీరు తప్పకుండా అయితే తెలుసుకోవాలి. అటువంటి వారికి దూరంగా ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం మంచి చేయాలి, మంచి వారితోనే మనం స్నేహం చేయాలనేది మాత్రం తప్పకుండా అయితే గుర్తుపెట్టుకోవాలి. మనం జనంలో తప్పుడు వ్యక్తులుగా నిరూపించాలని చెప్పి చూస్తున్న అటువంటి వారిని ఏదో ఒక విధంగా మీరు దూరంగా పెట్టడానికైతే గట్టిగా ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా ఉంది. మనల్ని చూసుకుని, మనల్ని ప్రేమను చూసుకొని, మనల్ని గౌరవించే పనులే ఎప్పటికైనా కానీ విజయవంతంగా పూర్తవుతాయి. మన పనులు ఏవి కూడా మనం సకాలంలో చేయడం ద్వారా ప్రతి ఒక్కటి కూడా ప్రశాంతంగా అయితే ముగించుకోవచ్చు. రేపటి రోజున ఎక్కువగా అయితే మీరు అటువంటి వ్యక్తులకు, మీకు ద్రోహం తలపెట్టాలనే వ్యక్తులకు దూరంగా ఉండడం చాలా మంచిది. సంఘంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అంటే ఒక మనిషిని గౌరవిస్తే ఆ మనిషి వేరే మనిషికి కూడా ఈజీగా కలిసిపోయే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మనిషిని మీరు తప్పకుండా ఎంతైనా గౌరవించవలసిన అవసరం కూడా ఉంటుంది. దూరంగా ఉండడం, చాలా తక్కువ గౌరవం ఇవ్వడం, ఇటువంటి పలికితేనే పలకడం అన్నట్టు ఆ మనిషికి గౌరవం కూడా చాలా ఎక్కువగా అయితే పెరుగుతూ ఉంటుంది. మీరు మితభాషిగా ఉండడం చాలా మంచిది. గౌరవాన్ని పెంచుకోవడం తప్పకుండా ప్రయత్నాలు చేసుకునే విదేశంగా అయితే మీరు అనుకోకూడదు. మీరు రేపటి రోజున ఎటువంటి ఉద్దేశంలో అయినా కానీ మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీకు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ రేపటి రోజున విషయానికి వస్తే మాత్రం ఈ యొక్క రాశిగల వారికి చాలా బిజీగా అయితే ఉంటుంది. సమయం అనేది సరిపోని విధంగా కొన్ని పని ఒత్తిడి కూడా ఉండబోతుంది. అలాగే వీరికి వెంటనే కూడా వెళ్ళిపోవడం, చాలా తొందరగా సమయం వచ్చే విధంగా అయితే ఉంటుంది. కనీసం భోజనం చేసేందుకు కూడా సమయం దొరకకపోవచ్చు. సాయంత్రం ఇంటికి రావడానికి కూడా హడావుడిగా అయితే ఉండబోతున్నారు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశిగల వారికి వీరికి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యం అనేది అయితే బయటపడబోతుంది. ఆ నిజాలు తెలుసుకుంటే గనక కొంతమంది వ్యక్తి ద్వారా మీరు తెలుసుకొని ఉన్నారు. అవి కొంత ఆస్తి పత్రాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇళ్ల స్థలాలకు సంబంధించినవి కావచ్చు. అవి తెలుసుకున్న వెంటనే మీరైతే తప్పకుండా ఆశ్చర్యానికి గురి కానున్నారు. మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఎవరో తెలుసుకోవడం, వారి దగ్గర నుండి మీరు ఆ నిజాన్ని తెలుసుకోవడం, ఇటువంటివన్నీ మీరు తెలుసుకోలేకపోవడం అన్నీ కూడా మీకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా అయితే ఉండబోతున్నాయి. మీకు దాపరికంగా ఇన్ని రోజుల నుండి మీకు తెలియనటువంటి ఒక గొప్ప రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని అనేక మంది వ్యక్తుల ద్వారా మీకైతే చెవిన పడబోతుంది. అయితే ఆ కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు వెంటనే తెలియడం ద్వారా కోపం అయితే వస్తుంది. అంటే కోపడంతో ఎటువంటి పనులు చేయలేం కనుక మీరు చాలా శాంతంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఒకరు మోసం చేశారని చెప్పి ఒక నిజం మనకు తెలిసిందంటే చాలా రోజుల నుండి ఆ నిజం మన దగ్గర దాచిపెట్టినందుకు మనకు దక్కవలసిన ఆస్తిపాస్తులు కావచ్చు, భూములు కావచ్చు, లేదా ఏవైనా గొప్ప ముఖ్యమైనటువంటి ఒక పత్రాలు
కూడా కావచ్చు మీకు మోసం చేశారని చెప్పి ఒక్కసారిగా తెలుసుకున్నట్టయితే ఎక్కువగా కోపం రాబోతుంది. కోపంతో ఎటువంటి పనులు చేయలేము. ఆవేశపూరితమైన నిర్ణయాలు ఎప్పటికీ మంచివి కావు. ఆవేశంతో చేసిన పనుల వల్ల ఎప్పుడు విజయం అనేది సాధించలేము. నిదానంగా జాగ్రత్తగా ఓర్పుగా ఉండడం చాలా మంచిది. ప్రశాంతమైన వాతావరణంలో తప్పకుండా మీరు ఆలోచించి అది అసలు ఎందుకు దాచి ఉంచారు, ఆ నిజం ఇన్నాళ్ళు మీ దగ్గర ఎందుకు దాగి ఉందనే విషయాన్ని తప్పకుండా మీరు తెలుసుకోవాలి. కొంచెం మీరు ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల ఆరోగ్యం కూడా చాలా చక్కగా అయితే ఉండబోతుంది. ఇక అధికంగా మీకు ఆర్థికంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీరు చేసినటువంటి ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల విధంగా మీకు డబ్బు అనేది కూడా కాస్త ఎక్కువగా అయితే అధిక లాభం అయితే రాబోతుంది. డబ్బు పరంగా ఆర్థికంగా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. కాస్త డబ్బును నిలుపుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి. వృధా ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. పొదుపు చేసుకోవడం ముందు ముందు భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీకు తప్పకుండా మంచి భాగ్యం అయితే ఆస్తి యోగం అయితే రాబోతుంది. వివాహం జరగలేదని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి వివాహ యోగం తప్పకుండా అయితే కలిగేటువంటి భారీ సూచనలు కనబడుతున్నాయి. కాస్త గట్టిగా వివాహ ప్రయత్నాలు చేస్తే ఎట్టి పరిస్థితిలో కూడా మీకు తప్పకుండా వివాహ యోగం అనేది లభించి తీరుతుంది. శుభకార్యానికి సంబంధించిన చర్చలు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఏర్పడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క వాతావరణం ఎంతో ఆనందదాయకంగా అయితే ఉండబోతుంది. శుభవార్తలే కాకుండా మీకు రేపటి రోజున ఒక సరదాగా బయటకు వెళ్ళడం, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం, సమయాన్ని గడపడం ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా మనసును ప్రశాంతతను కలిగిస్తూ ఉంటాయి. చక్కగా విద్యార్థులు కూడా వారి యొక్క చదువుపై మంచి ఏకాగ్రతను పెట్టడం ద్వారా చదువులో మంచి అభివృద్ధిని అయితే కనబరుస్తారు. రేపటి రోజున వారికి అనుకూలంగా అయితే ఉంటుంది. బయటకు వెళ్ళి చక్కగా మీరు సమయాన్ని కూడా కేటాయించుకోవచ్చు. విద్యార్థులకు ఎవరైనా కానీ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సలహా ద్వారా కావచ్చు, ఉపాధ్యాయుల సలహా ద్వారా కావచ్చు, మంచి మేధస్సును పెంచుకునే విధంగా అయితే ఉండబోతున్నారు. మీరు చదివినటువంటి చదువుకు చక్కగా మీకైతే ముందు రోజుల్లో అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం అసలు లేదు. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో తప్పకుండా అయితే మీరు చక్కగా చదువుకొని తీరుతారు. రేపటి రోజున చాలా అద్భుతంగా ఉందని తెలుసుకోవాలి. చక్కగా మంచి కలుసుబాటుతనంగా అయితే ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం పరంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు మీ తలుపు తడతాయని మీరు తప్పకుండా మంచి గట్టి నమ్మకాన్ని అయితే పెట్టుకోవాలి. సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి తప్పకుండా సంతాన యోగం కలిగి తీరుతుంది. భగవంతుని యొక్క ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ కూడా నిండుగా అయితే పుష్కలంగా ఉండడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా అయితే తొలగిపోయే అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. అప్పుల సమస్యలు అనేది చాలా ఎక్కువగా కష్టంగా ఉన్నటువంటివి మారిపోయిన వారికి మాత్రం తప్పకుండా అప్పుల సమస్య నుండి కూడా మీరు బయటపడబోతున్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో చాలా ప్రశాంతమైన వాతావరణంగా ఉందని చెప్పుకోవచ్చు. సమస్యలన్నీ కూడా చాలా వరకు దగ్గరగా మీకు తీరే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఎక్కువగా మీరు ప్రజలందరితో సమాజంలో కూడా చాలా మంచిగా మర్యాదగా అయితే ఉండబోతున్నారు. రేపటి రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు కోపోద్రేకులు కాకుండా ఆవేశపూరితమైన నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. గతంతో పోల్చుకుంటే మీరు చాలా శాంతపరులుగా అయితే ఉండవలసిన అవసరం కూడా ఉంది. మీరు చేపట్టిన పనులన్నీ కూడా శ్రద్ధగా నిదానంగా ప్రశాంత వాతావరణంలో చేపట్టినట్టే ప్రతి ఒక్కటి కూడా విజయవంతంగా అయితే పూర్తి కానుంది. రేపటి రోజున మీరు ఎటువంటి సమస్యలైనా సరే నిదానంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చక్కటి పరిష్కార మార్గాలు తప్పకుండా అయితే మీకు కనబడి తీరుతాయి. ఆరోగ్యపరంగా కాస్త మీరు మంచిగా ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించవలసిన అవసరం కూడా ఉంది. ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ పూర్తిగా తగ్గిపోయే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఒత్తిడికి లోనవ్వకుండా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనడం చాలా మంచిది. భగవంతుని యొక్క ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా ప్రతి ఒక్క సమస్య కూడా సమసిపోతుంది. భగవంతుని మీకు తప్పకుండా అయితే అనుకూలంగా మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు. భగవంతుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. భగవంతు నామస్మరణ మీరు నిత్యం స్మరిస్తూ ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే సూర్య నమస్కారాలు చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని ఎరుపు రంగు తెలుపు రంగు పూలతో అమ్మవారిని మీరు తప్పకుండా పూజించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎరుపు రంగు వస్త్రాలను అమ్మవారికి ఇవ్వడం ద్వారా, అలాగే ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయడం ద్వారా మీకు చక్కగా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. కనకదార స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ద్వారా లక్ష్మీ యోగం మీకు తప్పకుండా అయితే కలుగుతుంది. రేపటి రోజున ధనయోగం మీపై మెండుగా అయితే కురవబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.